మేడం ఇప్పుడు చాలా మంది సడెన్‌గా సంపద వచ్చేస్తుంటది, పేరు వచ్చేస్తుంటది. కొంతమంది సడెన్‌గా పాతాళంకి పడిపోతారు. అసలు అవును. వీళ్ళకంటూ ఏమైనా యోగాలుండి అలా జరుగుతుందంటారా? లేదంటే ఎవరైనా మేనిఫెస్ట్ చేయడం వల్ల ఇలా జరుగుతుందంటారా? నువ్వు అడిగేది యాక్చువల్‌గా జాతక రీత్యా అడుగుతున్నావు. అవును. ఓకే. సో, జాతక రీత్యా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం జాతకం మొత్తం పరిశీలించిన తర్వాతే మనం చెప్పడం అనేది జరుగుతుంది. అంటే లక్ష్మీ యోగాలు ఉంటాయి. అలాగే హ్మ్. అవయోగాలు ఉంటాయి. లక్ష్మీ యోగాలు అంటే ఎప్పటికైనా సరే డబ్బు సంపాదించే ఒక టైం పీరియడ్ అంట. అంటే ఓకే. ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అవి? ఇప్పుడు నవగ్రహాలు అంటే అవే రాసుల్లో గాని, భావాల్లో గాని ఉంటాయి. హ్మ్. పీరియడ్ ఉంటుంది దానికి. సో, నక్షత్రం బట్టి మనకి పీరియడ్ వస్తుందనమాట. అంటే టైమ్. హ్మ్. సో, ఎప్పుడు వాళ్ళు సంపాదిస్తారు, ఎప్పుడు ఈ లక్ష్మీ యోగాలు గాని, లేకపోతే సంపద సంపాదించే యోగాలు గాని, ఎప్పుడు కీర్తి సంపాదించే యోగాలు గాని, ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అనేది మనం జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. తప్పక జాతకంలో కూడా అది కనిపిస్తుందనమాట. ప్రతిబింబిస్తుంది. ఏమవుతోందో అక్కడ. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్ట్ కూడా చేసే యోగాలు కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. హ్మ్. కానీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంటే ఏంటి? అంటే అటు మన ఎప్పటికైనా సరే సనాతన ధర్మం గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మనం పూజల గురించి చెప్తాం. అలాగే జపాల గురించి కూడా చెప్తూ ఉంటాము. సో, ఏదైనా సరే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను లాస్ట్ వీడియోస్‌లో కూడా నేను చెప్పుకున్నాను. అంటే అవును. ఏంటి? ఒక ముడుపు కట్టడం గాని, ఒక కోరిక కోరడం గాని, ఒక గుడిలో నేను సమర్పిస్తాను. అంటే చాలా మంది చేసున్నారు. అవును. అంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ అందరూ చేస్తూ ఉంటారనమాట. అంటే ఏంటి మొన్న కూడా ఎవరో కిరీటం ఇచ్చారు. అంటే సిల్వర్ కిరీటం ఇచ్చారు. ఆల్మోస్ట్ లైక్ ఒక రూ. 1,00,00,000కో, 10,00,00,000కో ఇచ్చారు. మొన్న ఇంకోళ్ళేంటంటే ఒక జంజం లాంటిది ఇచ్చారు. గోల్డ్ జంజము. ఏంటి ఎలా చేస్తున్నారు ఇది? ఇవంతా ఏంటంటే బిజినెస్‌లో నాకింత ఎక్కువొస్తే నేను ఇంత మేనిఫెస్ట్ అవుతా. ఇంత సంపద నాకొస్తే నేను నీకు ఇంత ఇస్తా కానిక. అంటే వస్తుందని నమ్మకంతోనే వాళ్ళు మొదలెడుతున్నారు. అది ఫస్ట్. ఇప్పుడు జాతక రీత్యా మనం చూడాలి అంటే కనుక జాతకంలో అది ప్రతిబింబిస్తుంది. ఎలా ప్రతిబింబిస్తుంది? ఆ టైము. అంటే ఏంటి? మనం దశా విశేషాలు చూస్తాము. అదే టైంలో ఏ దశ జరుగుతోంది. ఏ దశలో వీళ్ళకి ఫార్చ్యూన్ వస్తుంది. అలాగే కీర్తొస్తుంది. అలాగే ఫేమ్ వస్తుంది అని చూస్తామనమాట. అది ఇది 2 కలవాలనమాట. అంటే ఏంటి? నీకు పాజిటివ్ థాట్స్ రావాలన్నా కూడా ఎప్పుడు ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. ఎప్పుడు మేనిఫెస్ట్ చేయాలి. ఇది కావాలి అనుకోవడానికి కూడా మన డిజైర్ ఉండాలి. ఆ డిజైర్ అనేది ఏంటంటే మనకి జాతకంలో కూడా కనిపిస్తుంది. అంటే ఏంటి? ఇంత సంపద నేను సంపాదించుకోవాలి. ఇప్పుడు ఉన్నదానికన్నా ఇన్ని సంపాదించుకోవాలి అనేది కూడా మనకి జాతక రీత్యా తప్పక ప్రతిబింబిస్తుంది. టైం కలిసొస్తుంది. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్తారు? టైం కలిసి రావాలి. ఏదైనా సరే మనం కోరిక అనుకుంటాము. టైం కలిసొస్తే అదే అవుతుంది. సో, సంపదైనా అంతే, కీర్తయినా సరే అంతే, ఫేమ్ అనుకోవడం ప్రముఖ వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడాలన్నా సరే, ఏదైనా సరే మనకి జాతక రీత్యా మనకి కనిపిస్తుందనమాట. ఇప్పుడు యోగాలు. యోగాలంటే ఏంటి? కలయిక ఆఫ్ 2 ప్లానెట్స్‌ని కలిస్తే మనం యోగాలంటాం. అలాగే కేంద్ర కోణాధిపతులు కలిస్తే గనక పెద్ద యోగాలంటాం. అవి ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి? ఆ దశలొస్తే యాక్టివేట్ అవుతాయన్నమాట. సో, ఒక్కొక్క జాతకం చూసినప్పుడు ఏంటంటే పర్మిటేషన్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి. సో, ప్రాబబిలిటీ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో, దాంతో పాటు మనం దశా విశేషాలు చూసినప్పుడే మనం ఒక నిర్ణయానికి రావచ్చు. సో, తప్పక ఏంటంటే ఇప్పుడు సినిమా యాక్టర్స్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ గానీ, ఇప్పుడు రీసెంట్‌గా కూడా మన విమెన్స్ టీమ్ విన్ అయింది. వాళ్ళకేమో 5,00,00,000 ఇచ్చారు, 10,00,00,000 ఇచ్చారు. ఇవన్నీ వింటున్నాం. కాணிకలు ఇచ్చారు అని వింటున్నాం. సడెన్‌గా డబ్బొస్తుంది అంటే ఏంటి? అది మేనిఫెస్టో చేయడం అవుతుంది. వాళ్ళ గోల్ దిశగా వాళ్ళు నడిచినప్పుడు యూనివర్స్ అనేది మనకి ఏంటంటే సపోర్ట్ ఇస్తుంది. అంటే ఏంటి? మనమేమో ఈ గోల్ కావాలి, ఇలా వెళ్ళాలి, ఇలాగే నేను చేస్తాను, ఇదే నాకు కావాలి అనుకున్నప్పుడు తప్పక మనమేంటంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఉండి ముందుకు నడుస్తున్నాం. సో, ముందుకు నడుస్తున్నప్పుడు అదే ఫ్రీక్వెన్సీ మనకి తిరిగొస్తుంది. అంటే ఏంటి? ఇదే కావాలి అనుకున్నప్పుడు చాలామంది స్పోర్ట్స్ పర్సన్‌కి ఆ పట్టుదల అనేది ఉంటుంది. అదే మనకి గోల్ అనమాట. ఆ పట్టుదల, ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నప్పుడు యూనివర్స్ సపోర్ట్ కూడా మనకు ఉంటుంది. దాంతో పాటు మనకేంటంటే మనకి జాతక రీత్యా కూడా సపోర్ట్ అనేది ఉంటుంది కనుక తప్పక అది మేనిఫెస్ట్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. మేడం మరి జాతకం చూసినప్పుడు మంచి టైం వస్తే మేనిఫెస్ట్ చేస్తే అయితుందంటారా మరి? తప్పక అవుతుంది. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా మనం ఏంటంటే మన సనాతన ధర్మంలో చెప్పడం అకార్డింగ్ టు అస్ట్రాలజీ లేకపోతే జాతక రీత్యా చెప్పడం ఏంటంటే ఫస్ట్ ఆ ప్లానెట్ యాక్టివేట్ అయిందంటే
తప్పక ఏంటంటే ఆ ప్లానెట్కి చేసే పరిహారాలు చేస్తే కనుక రెమెడియల్ మెషర్స్, అది కూడా ఏంటి మనం చెప్పేది జపం, మంత్రం, లేకపోతే పూజలు ఇవే చెప్తాము. సో లేకపోతే ఒక జెమ్ స్టోన్ కానీ రుద్రాక్ష కానీ ఇవే కదా ఇచ్చేది. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే మనలో మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మన గోల్ దిశగా మనం వెళ్తాము. ఆ స్ట్రాంగ్ డిజైర్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడు మనకి ఆ డిజైర్ స్ట్రాంగ్ అయ్యి మనకి కాన్ఫిడెన్స్ వస్తుందా, అంటే కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, తప్పక అది నెరవేరుతుంది అని మనకి ఎప్పుడు అనిపిస్తుందో యూనివర్స్ మనకి సపోర్ట్ ఇస్తుంది. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను. సో ఆ సపోర్ట్ కూడా ఉంటుంది కనుక తప్పక వాళ్ళు అనుకున్నది 1000 రెట్లు మనం అనుకోని దానికన్నా ఏంటంటే యూనివర్స్ మనకి తిరిగిస్తుంది అనమాట. సో దానికి టైం అనేది వెరీ ఇంపార్టెంట్. మన జాతక రీత్యా ఎందుకు చూస్తాం, జాతకం ఎందుకు చూస్తాం అంటే ఎప్పుడు టైం బాగుంది అని చూస్తాం. అలాగే టైం బాగున్నప్పుడు మనం ఏం చేస్తామో అప్పుడు కూడా రెమెడియల్ మెజర్స్ ఇస్తాం. ఎందుకు, బాగున్న టైంకి పాజిటివ్గానే ఉంటుంది, బాగాలేని టైంకి మనం పాజిటివ్గా ఉండాలి కదా. సో ఆ టైం కూడా మనం పాజిటివ్గా తీసుకురావడానికి, పాజిటివ్గా ఉండడానికి రెమెడియల్ మెషర్స్ అనేవి ఇస్తాం. రెమెడియల్ మెషర్స్ ఇచ్చినప్పుడు, ఒక పూజ ఇచ్చినప్పుడు, లేకపోతే ఒక జపం ఇచ్చినప్పుడు ఏంటి, ఇది చేస్తే నాకు తప్పక ఆ కోరిక అవుతుంది అనే నమ్మకం వస్తుంది. అంతే కదా. ఎందుకు చేస్తున్నావు, యాంకరింగ్ టెక్నిక్ గురించి కూడా మాట్లాడాం మనం. సో ఈ పూజ చేసినా, ఈ జపం చేసినా, లేకపోతే ఈ రుద్రాక్ష వేసుకుంటే రోజు రుద్రాక్ష చూసుకుంటాం. చూసుకున్నప్పుడు ఏంటంటే తప్పక నేను అనుకున్నది నెరవేరుతుంది అనే డౌట్ లేకుండా ముందుకు సాగడం అనేది జరుగుతుంది. సో తప్పక మేనిఫెస్టేషన్ టెక్నిక్స్కి మన జాతకానికి పొంతన అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది టైం వచ్చినప్పుడే అవుతుంది. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో కానీ, లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా మనం ఏం చెప్తాం, మనం చేస్తూ ఉండాలి, కొంతవరకు పట్టు విడిపి వదిలేయాలి. అంటే కొంతవరకు దాని మీద ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ అనేది అవుతుందా అనేది వదులుతాం. అంటే రిజల్ట్ అనేది కొంతవరకు వదిలేయాలి. వదిలితే యూనివర్స్ మనకే పంపిస్తుంది. అంటే ఏంటి, మన ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికే మనం అవి చేస్తున్నాం. కరెక్ట్. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, మన గోల్ని గట్టిగా ఆలోచించి మనకు అయిపోతుంది అని ఎప్పుడు మనకి నమ్మకం వస్తుందో అదే ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీని మనం బయటకి వదులుతున్నాం, అంటే మన థాట్స్ని. ఆ ఫ్రీక్వెన్సీ మనకి తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది. కరెక్ట్, ఇంతే కదా. సో ఒక జపం చేసినా, ఒక పూజ చేసినా, లేకపోతే ఒక జెమ్ స్టోన్ పెట్టుకున్నా, ఒక రుద్రాక్ష వేసుకున్నా, లేకపోతే ఇప్పుడు క్రిస్టల్స్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా, అది చూసినప్పుడల్లా మన గోల్ని గుర్తు చేస్తుంది. మన గోల్ని గుర్తు చేస్తూ ఉంటే ఎప్పటికైనా సరే బలమైన నమ్మకం కింద మారుతుంది అనమాట. సో ఎప్పుడు బలమైన నమ్మకం కింద మారుతుందో అప్పుడు రిజల్ట్ గురించి కూడా మనం ఎక్కువ అనుకోం, అంటే అయిపోయింది అని అనుకుంటాం. అందుకనే ఏంటంటే మనం ఎప్పటికైనా పరిహారాలు అనేది జాతక రీత్యా చెప్తాం. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో ఏంటంటే మనం పాజిటివ్ అఫర్మేషన్స్ రాసుకోమంటాం. రెండు ఒకటే కదా, రెండు పాజిటివే. సో పాజిటివ్గా ఉండడానికి, పాజిటివ్గా ఉన్నప్పుడు ఎలాగో పాజిటివ్ హ్యాపీగానే ఉంటాం. సో కొంతవరకు నెగటివ్ పీరియడ్ కానీ, లేకపోతే కొంచెం లో పీరియడ్ కానీ వచ్చినప్పుడు అప్పుడు కూడా పాజిటివ్గా ఉండడానికి మనం ఈ రెమెడియల్ మెషర్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట.